లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితను తీహార్ జైలుకు తరలించారు. రౌస్ అవెన్యూ కోర్టు 15 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఏప్రిల్ 9 వరకు తీహార్ జైల్లో కవిత ఉండనున్నారు. కవితను జ్యుడిషియల్ రిమాండ్ కు పంపాలన్న ఈడీ అభ్యర్థనను కోర్టు అంగీకరించింది. కవితకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. ఇదే కేసులో కవిత బెయిల్ పిటిషన్ పైన ఏప్రిల్ 1న రౌస్ అవెన్యూ కోర్టు విచారణ జరపనుంది. ఈ కేసులో విచారణకు కవిత సహకరించడం లేదని ఈడీ కోర్టుకు తెలిపింది. దర్యాప్తు కొనసాగుతోందని, మరికొందరు నిందితులను ప్రశ్నించాల్సి ఉందని ఈడీ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే వచ్చే నెల 16 వరకు కవిత చిన్న కుమారుడి పరీక్షలు ఉన్నాయని, అప్పటి వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత తరపు న్యాయవాది విక్రమ్ చౌదరి కోర్టును కోరారు. ఈ విషయంపైన ఈడీ అభ్యంతరం వ్యక్తం చేసింది. కవిత రెగ్యులర్ బెయిల్, మధ్యంతర బెయిల్ పైన స్పందించేందుకు తమకు సమయం కావాలని ఈడీ కోరింది. కవితకు బెయిల్ ఇస్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని కోర్టుకు తెలిపింది ఈడీ. కేసు విచారణ కీలక దశలో ఉన్నందున బెయిల్ ఇవ్వటం సాధ్యం కాదని కోర్టు అభిప్రాయపడింది. ఇక అంతకుముందు న్యాయమూర్తి అనుమతితో కోర్టు హాల్లో కుటుంబ సభ్యులు, బంధువులను కవిత కలిశారు. ఇక కోర్టు హాల్లోకి వెళ్లే ముందు కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో తాను కడిగిన ముత్యంలా బయటకు వస్తానన్నారు. ఇది మనీ లాండరింగ్ కాదని, పొలిటికల్ లాండరింగ్ అని విమర్శించారు. తాత్కాలికంగా తనను జైల్లో పెట్టొచ్చు కానీ తన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరని అన్నారు. మొదటి నిందితుడు బీజేపీలో చేరారని, రెండవ నిందితుడికి బీజేపీ టికెట్ ఇచ్చిందని, మూడో నిందితుడు బీజేపీకి 50 కోట్ల ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చారని కవిత ఆరోపించారు. ఈ కేసులో తాను అప్రూవర్గా మారటం లేదని స్పష్టం చేశారు. లిక్కర్ పాలసీ, మనీ లాండరింగ్ కేసులో మార్చి 15న కవితను ఈడీ అరెస్ట్ చేసింది. లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితను తీహార్ జైలుకు తరలించారు. ఆ విజువల్స్ కూడా మనం 10 టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. రౌస్ అవెన్యూ కోర్టు 15 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఏప్రిల్ 9 వరకు కవిత తీహార్ జైల్లోనే ఉండబోతున్నారు. కవితను జ్యుడిషియల్ రిమాండ్ కు పంపాలన్న ఈడీ అభ్యర్థనను కోర్టు అంగీకరించింది. అయితే కవితకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. ఇదే కేసులో కవిత బెయిల్ పిటిషన్ పైన ఏప్రిల్ 1న రౌస్ అవెన్యూ కోర్టు విచారణ జరపబోతోంది. ఈ కేసులో విచారణకు కవిత సహకరించడం లేదని ఈడీ కోర్టు దృష్టికి తీసుకువెళ్లింది. దర్యాప్తు కొనసాగుతోందని, మరికొందరు నిందితులను కూడా ప్రశ్నించాల్సి ఉందని ఈడీ తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు. అయితే వచ్చే నెల 16 వరకు కవిత చిన్న కుమారుడి పరీక్షలు ఉన్నాయని, అప్పటి వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత తరపు న్యాయవాది విక్రమ్ చౌదరి కోర్టును కోరారు. ఈ విషయంపైన ఈడీ అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే కవిత రెగ్యులర్ బెయిల్, అలానే మధ్యంతర బెయిల్ పైన స్పందించేందుకు తమకు కొంత సమయం కావాలని ఈడీ కోరింది. కవితకు బెయిల్ ఇస్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని కోర్టుకు తెలిపింది ఈడీ. కేసు విచారణ కీలక దశలో ఉన్నందున బెయిల్ ఇవ్వటం సాధ్యం కాదని కోర్టు అభిప్రాయపడింది. ఇక అంతకుముందే న్యాయమూర్తి అనుమతితో కోర్టు హాల్లోనే కవిత కుటుంబ సభ్యులను, బంధువులను కూడా కలిశారు. ఇక కోర్టు హాల్లోకి వెళ్లే ముందు కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో తాను కడిగిన ముత్యంలా బయటకు వస్తానన్నారు. ఇది మనీ లాండరింగ్ కాదని, పొలిటికల్ లాండరింగ్ అని విమర్శించారు. తాత్కాలికంగా తనను జైల్లో పెట్టొచ్చు కానీ తన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరని ఆమె వ్యాఖ్యానించారు. మొదటి నిందితుడు బీజేపీలో చేరారని, రెండవ నిందితుడు బీజేపీ టికెట్ ఇచ్చిందని, మూడవ నిందితుడు బీజేపీకి 50 కోట్ల ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చారని కవిత ఆరోపణలు చేశారు. ఈ కేసులో తాను అప్రూవర్గా మారటం లేదని కూడా ఆవిడ స్పష్టం చేశారు. లిక్కర్ పాలసీ, మనీ లాండరింగ్ కేసులో మార్చి 15న కవితను ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపిని అడిగి తెలుసుకుందాం. గోపి, ఢిల్లీ లిక్కర్ స్కామ్, మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇప్పుడు తీహార్ జైలుకు వెళ్లారు. 10 రోజుల ఈడీ కస్టడీని ఎదుర్కొన్న అనంతరం బయటకి విడుదల చేయొద్దు ఆమెని, బయట ఆమె సాక్షులను, ఆధారాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. సో జ్యుడిషియల్ కస్టడీ విధించాలి అని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రౌస్ అవెన్యూ కోర్టుకి కోరడం జరిగింది. అందులో భాగంగా 15 రోజుల జ్యుడిషియల్ కస్టడీని కోరారు. 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి రౌస్ అవెన్యూ కోర్టు అనుమతించడం జరిగింది. సో ప్రస్తుతం కాసేపటి క్రితమే రౌస్ అవెన్యూ కోర్టు నుంచి ఇటు తీహార్ జైలుకి, సెంట్రల్ ఢిల్లీ నుంచి
8 కిలోమీటర్ల దూరంలో తీహార్ జైలు ఉంటుంది. దేశంలోనే అత్యంత పెద్దదైన జైలు ఇది. అనేక మంది కీలక నిందితులు, కీలక కేసులకు సంబంధించి అరెస్ట్ అయిన నిందితులంతా కూడా తీహార్ జైలుకి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. అనేక మంది ఉరిశిక్ష కూడా తీహార్ జైల్లో వేయబడ్డారు. సో ప్రస్తుతం కవిత అలాగే ఇతర లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ఇతర నిందితులు కూడా ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు. మనీష్ సిసోడియా కానీ, అలాగే మనీష్ సిసోడియా ఢిల్లీ డిప్యూటీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన కీలక నేత, అలాగే ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ కూడా ప్రస్తుతం తీహార్ జైల్లోనే ఉన్నారు. సో ప్రస్తుతం మహిళలను ఉంచే ప్రత్యేక సెల్లో ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఉంచడం జరుగుతుంది. ఆమెకు కావాల్సిన వైద్య సహాయం అన్నింటినీ కూడా ఇటు జైల్లో కొనసాగించడం జరుగుతుంది. కావాల్సిన మెడికేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఈరోజు జ్యుడిషియల్ కస్టడీకి సంబంధించిన తీర్పు కాపీ ఇంకా రావాల్సి ఉంది. సో ఎవరెవరు ముఖ్యంగా జైల్లో ములాఖాత్లో కలవడానికి కోర్టు అనుమతించిందన్న విషయాలు కూడా మనకి తెలియవస్తాయి ఈ తీర్పు ఆర్డర్ కాపీ ఆధారంగా. సో ప్రస్తుతం 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీ అనంతరం మళ్ళీ కోర్టులో కవితను ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అనంతరం కేసు దర్యాప్తు పురోగతిని వివరించి మళ్ళీ కవితకు జ్యుడిషియల్ కస్టడీ పొడిగించాలని చెప్పి ఈడీ కోరే అవకాశం ఉంది. అయితే ఆలోపు ఏప్రిల్ 1న ఈ కేసుకు సంబంధించి ఇటు మధ్యంతర బెయిల్ కవిత పిటిషన్ దాఖలు చేశారు. సో ఆ పిటిషన్ పైన ఇటు ఏప్రిల్ 1న ఇటు రౌజ్ అవెన్యూ కోర్టు విచారణ జరపబోతోంది. ఈడీ కవిత బెయిల్కి సంబంధించి ఇటు స్పందించాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఏప్రిల్ 1న కవిత బెయిల్ ఆర్డర్ పైన తన కుమారుడికి సంబంధించిన పరీక్షలు ఉన్నాయి. సో మధ్యంతర బెయిల్ ఇవ్వాలి అని చెప్పి కవిత కోరడం జరిగింది. అయితే కవిత బయట ఉంటే సాక్ష్యాలను, ఆధారాలను ప్రభావితం చేస్తారు. ఆమెకి బెయిల్ ఇప్పుడు ఆమెను విడుదల చేయొద్దని చెప్పి ఇప్పటికే జ్యుడిషియల్ కస్టడీకి కోరిన నేపథ్యంలో సో బెయిల్ ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు ఈడీ అధికారులు అనేది మనం వేచి చూడాలి. అయితే కోర్టు హాల్ నుంచి బయటకు వచ్చేటువంటి సందర్భంలో కవిత చాలా అంటే బీజేపీ గవర్నమెంట్కి సంబంధించి చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు కూడా చేశారు. వాటిని ఎలా చూడాలి? ఈ కేసులో ముగ్గురు నిందితులు, ఒకరు బీజేపీలో చేరారు, ఒకరు బీజేపీ నుంచి టికెట్ పొందుతున్నారు, మరొకరు బీజేపీకి 50 కోట్ల విరాళాలని ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా ఇచ్చారు అన్న సంచలన ఆరోపణలు అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేయడం జరిగింది. బీజేపీలో ఎవరు చేరు అన్నారు అన్న అంశానికి సంబంధించి ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి గోవా ఎలక్షన్స్లో ముఖ్యంగా ఓడిపోయిన ఒక నేత ఇటీవలే బీజేపీలో చేరారని చెప్పి మనకు సమాచారం అవుతుంది. ఆ నేతకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియరావాల్సి ఉంది. సో ఆమ్ ఆద్మీ పార్టీ గోవా ఎలక్షన్స్లో అసెంబ్లీ ఎన్నికల కోసం అక్కడ 45 కోట్లను ఖర్చు చేశారు అని ఈడీ పేర్కొంటుంది. సో ఆ నేతే బీజేపీలో చేరారా అని కూడా స్పష్టత రావాల్సి ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికలకు సంబంధించి ఎవరైతే అక్కడ ఖర్చు చేశారంటున్నారు. సో దానికి సంబంధించి గోవా నుంచి ఎవరైనా ఆమ్ ఆద్మీ పార్టీ నేత బీజేపీలో చేరారా అన్నది స్పష్టత రావాల్సి ఉంది. అలాగే మరొక నేత బీజేపీ నుంచి టికెట్ పొందారు ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో అని చెప్తున్నారు. సో అది ఎవరు అనేది కూడా స్పష్టత రావాల్సి ఉంది. అలాగే ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా 50 crores విరాళాలు ఇచ్చారు అన్న ఆరోపణలు కూడా కవిత చేయడం జరిగింది. ఈ కేసు అంతా కూడా ఫ్యాబ్రికేటెడ్ కేసు, తన కేసు అక్రమం, అలాగే న్యాయ పోరాటం చేస్తాను, తన స్థైర్యాన్ని ఎవరు కూడా దెబ్బతీయలేరు అన్న విషయాలను కూడా కవిత మాట్లాడడం జరిగింది. సో పొలిటికల్గా కూడా ఈ కేసును బీఆర్ఎస్ ఎదుర్కోబోతోంది. సో ఖచ్చితంగా వచ్చే లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు మేము సాధిస్తామన్న ధీమాను కూడా బీఆర్ఎస్ వ్యక్తపరుస్తున్న పరిస్థితి ఉంది. సో ప్రస్తుతానికైతే కవిత లిక్కర్ కేసులో ఇటు కస్టడీ విచారణ నుంచి కస్టడీ నుంచి ఇప్పుడు తీహార్ జైలు వరకు వెళ్లిన పరిస్థితి ఉంది. నెక్స్ట్ ముఖ్యంగా న్యాయ పోరాటంలో భాగంగా బెయిల్ అప్లికేషన్ పైన ఆమె ముఖ్యంగా న్యాయ పోరాటం చేయబోతున్నారు. ట్రయల్ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు కూడా కవిత ఈ లిక్కర్ కేసులో ఈడీ అరెస్టును సవాల్ చేస్తూ న్యాయ పోరాటం చేయబోతున్నారు. రైట్ గోపి.